డిసెంబర్ 25వ తేదీన భారతదేశంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటారు. అటల్ బిహారీ వాజ్పేయి ఒక భారతీయ కవి. ఈయన డిసెంబర్ 25, 1924న మధ్యప్రదేశ్లో జన్మించారు. ఈయన బ్రహ్మచారి, రాజనీతిజ్ఞుడు మరియు భారతదేశపు 10వ ప్రధానమంత్రి. ఆయన భారతీయ జనసంఘ్ బీజేపీ పూర్వరూపం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1950లో మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1990లో 2 సార్లు స్వల్పకాలం, ఆపై పూర్తికాలం ప్రధానిగా పనిచేశారు. దేశానికి బలమైన ప్రజాస్వామ్యం సంస్కరణల పునాదులు వేశారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు, మానవతా దృక్పథాన్ని పాటించిన అజాత శత్రువుగా ప్రసిద్ధి చెందారు. అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నారు. 2015 మార్చి 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వాజ్పేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేశారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్పేయికి భారతరత్న ప్రదానం చేయడానికి స్వయం రాష్ట్రపతి వాజ్పేయి నివాసానికి తరలివెళ్లారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు అది పోత